శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. జ్యోతిష్యంలో చక్రాలు గజిబిజిగా ఉంటాయి. కొంతమందికి ఒక స్టైల్ ఆఫ్ చక్రం వేస్తారు, మరొకరు కొంతమంది మరో చక్రం విధానం వేరేగా ఉంటుంది. అది చూసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు ఎలా లెక్క పెట్టాలి, దీన్ని జాతకం వాళ్ళ చేతిలో ఉంటుంది కానీ వాళ్ళకి కనీసం లెక్క పెట్టడం, ఎక్కడి నుంచి చూడాలి అనే కనీస అవగాహన ఉండదు. అందుకోసం ఈ వీడియో. ఇక్కడ ఇది సవ్య చక్రం అంటాం. అంటే ఇది మేషరాశి, నెక్స్ట్ వృషభ రాశి, నెక్స్ట్ మిథునం, ఆ నెక్స్ట్ కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. ఇలా సవ్య విధానంలో వస్తాయి. ఇలా వస్తుంది, ఇలా తిరుగుతుంది. గ్రహాలు ఇలా తిరుగుతున్నట్టు ఉంటాయి. అంటే మేషరాశిలో ఉన్న గ్రహం చంద్రుడు అనుకుందాం. మళ్ళీ 2 days తర్వాత వృషభ రాశి, తర్వాత మిథున రాశి, అలా వెళ్తూ ఉంటారు. అలాగే శనీశ్వరుడు, ఎవరైనా కానీ ఇలా సవ్యం మనం ప్రదక్షిణ చేస్తాం కదా టెంపుల్లో, ఆ సవ్య విధానంలో చేస్తారు, జరుగుతుంది. ఇదే చక్రం యొక్క ఉపయోగించే పద్ధతి ఒకటే, అంటే చూసే విధానం వేరు. ఇది అపసవ్యంలో తీసుకుంటారు. ఇక్కడ కూడా మేషరాశి ఇది, నెక్స్ట్ వృషభ రాశి, ఇది అపసవ్యంలో వస్తుంది అంతే. తర్వాత మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. ఇవి ఇలా తిరుగుతాయి. గ్రహాలు ఉన్నవి ఒకటే, ఒక్కొక్కటి 2 గ్రహాలు లేవు. అయితే కొంతమంది కుడివైపు పద్ధతి తీసుకుంటారు, కొంతమంది ఎడంవైపు పద్ధతి తీసుకుంటారు, అంతే తేడా. ఇక్కడ ప్రజెంట్ కుంభంలో శనీశ్వరుడు ఉన్నాడు, ఇక్కడ కుంభం ఇది అవుతుంది, అంతే తేడా. లెక్క పెట్టేది అంతా కూడా మామూలు. ఉదాహరణకి ఒక సింహరాశి వ్యక్తిని తీసుకుంటే, లేకపోతే లగ్నం కానీ చంద్రలగ్నం కానీ సింహంలో పడిన వ్యక్తిని తీసుకుంటే 7లో శని ఉన్నాడు అని తీసుకుంటాం. అదే సింహరాశి ఇక్కడ ఉంది కాబట్టి లగ్నం కానీ చంద్రలగ్నం కానీ సింహరాశిలో పడిన వాళ్ళకి సప్తమంలో శని ఉన్నాడు, అంతే. ఏదైనా ఒకటే. ఇక్కడి నుంచి లెక్క పెట్టినా ఇది 7th సప్తమం అవుతుంది, కలత్ర స్థానం. ఇక్కడి నుంచి లెక్క పెట్టినా ఇది కలత్ర స్థానం, 7th అవుతుంది. చూసే విధానం అంటే లెక్క పెట్టే విధానమే తేడా. ఇది సవ్యం అంటాం, అది అపసవ్యం అంటాం. నమస్కారం.